విజయవాడ సమీపంలోని వీటీపీఎస్ బూడిద కాంట్రాక్ట్ సంస్థ స్థానికంగా ఉన్న లారీ ఓనర్లు డ్రైవర్ల నుంచి అధిక డబ్బులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు గత కొన్ని రోజుల నుంచి నిరసన దీక్షలు చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ప్రతినిధులతో మాట్లాడి లారీ ఓనర్లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇక లోకల్ లారీలకు ఉచితంగా బూడిద కాంట్రాక్ట్ సంస్థ ఇస్తామని హామీ మేరకు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంతకు లోకల్ లారీ డ్రైవర్లు, ఓనర్లు ధన్యవాదాలు తెలిపారు. గత కొద్ది కాలంగా వీటీపీఎస్ బూడిదకు సంబంధించిన విషయంలో లారీ యాజమాన్యానికి టెండర్లు పిలిచిన వ్యవహారంలో కొంత స్తబ్దత ఏర్పడి లారీ ఓనర్స్ అందరూ సమ్మె చేయడం జరుగుతూ ఉంది. దీని మీదట నేను అసెంబ్లీలో ప్రస్తావించడం, వాళ్ళ ఉద్యమానికి ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వెనక అండగా నిలబడి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ కాబట్టి. సరే, దీని గురించి మంత్రి గారితో పలు దఫాలు చర్చలు జరపడం జరిగింది. నిన్న మళ్ళీ కూడా నేను కలిసి మాట్లాడటం జరిగింది. కాకపోతే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది విధానపరమైన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అమ్మకాలకి చేయమని చెప్పి దీనికి ఆదేశించిన మీదట ఇదే కాదు, నెల్లూరులో ఉన్నది, అట్లాగే కడపలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్లో కూడా అతి త్వరలో మొదలెట్టి ఒక 2 వారాల్లోనూ 3 వారాల్లో అక్కడ కూడా టెండర్లు పిలిచి ఇదే రకంగా చేయబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో టెండర్లు రద్దు చేయడం అనేది సాధ్యపడదనే విషయం చెప్పారు. దాని మీదట ఇక్కడ ఎప్పటిక నుంచో ఉపాధి జరుగుతూ ఉన్న వీళ్ళకి ఉపాధి కోల్పోతారు కాబట్టి మరి ఏంటి పరిష్కారం అని ఆలోచించి చివరికి ప్రతి స్థానికంగా వీటీపీఎస్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి లారీల వరకు మటుకు ప్రతి వారం 3 లారీలకి ఉచితంగా లోడ్ చేసేటట్టు, ప్రతి వారం 3 లోడ్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేయడం జరిగింది. అది కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఇక్కడ ఎవరైతే ఈ 7 ఎఫెక్టెడ్ గ్రామాలకు సంబంధించిన లారీలు ఉన్నాయో వాటన్నిటి లిస్టులు కూడా రేపటికల్లా మేము ఆ కాంట్రాక్టర్కి అందజేస్తాం. తప్పకుండా ఆ మేరకు ఇదవుతుంది. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఆ కాంట్రాక్టర్ని అట్లాగే ఈ లారీ యజమానుల్ని కూర్చోబెట్టి నేను ఎదురుగా పరిష్కారం చేస్తాను. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విషయాన్ని ముందు